ఇప్పుడు ఇదే అయితే మరి రాయించుకుంటాం. ఇప్పుడు రాయించేసుకుంటే ఇప్పుడు ₹1,00,000 అవుద్ది. నేను రాయించు అది ఎప్పుడప్పుడు అవుతే అప్పుడు నేను రాయించుకుంటా అన్నాడు. అప్పుడు మమ్మల్ని ఏం చేయబడతాం? అదే దేవంటే అదే దేవేంటి? అదే దేవంటే మాకు అర్థం. మమ్మల్ని పట్టుకుందా? వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు బాగానే ఉన్నారు కదా. వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళకి పిల్ల పుట్టి బంగారు హ్యాపీగా మనవరాలు పుట్టింది, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. మరి మాకేంటి కర్మ చెప్పు. వాళ్ళ ఇల్లు తాగాలన్నా వాళ్ళ ఇప్పుడు సంతని పెట్టి అప్పుడే ఇల్లు తాగాలన్నా అదే తాగాలి. అదే ఆస్తి మొత్తం రాసి ఇవ్వాలి. ఇల్లు మొత్తం ఈ ఆస్తులన్నీ కనకయ్య రాజుకి మేడంకి ఇప్పిస్తావు. నీ బాగా బాగుపడతావా? నీకేమైనా ఉపయోగం ఉందా? నీకేమైనా గుడి కట్టిస్తాడు అక్క? ఇప్పుడు మేడం మనకేమైనా చుట్టమా బంధువు? మేడంకి ఎందుకు ఇవ్వాలి? మేడం గారు ముగ్గురు మేడంకి ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారయ్యా. ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు మేడం. సంబంధం ఏంటి నీకు? వాళ్ళతో నీకు సంబంధం ఏంటి? పోనీ ఇటన్నా అంటే మాకు చుట్టూ మాకు పొందుతూ ఉండాలి. కనకరాజుకి ఏమవుతాడు? పోనీ మేడంకి ఏమవుతావు? బాబాయ్ ఎందుకు అవుతాడు నీకు? మా అబ్బాయికి అవుతాడు. నీకు ఎందుకు అవుతాడు? మీ అబ్బాయి బాగా అవుతాడు. మా అబ్బాయి అడగడం ఎలాగా? నీ ఇప్పుడు కనకరాజు నువ్వు కనకరాజు తరపు నుంచి వచ్చాను అంటున్నావు కదా. కనకరాజు ఏమవుతాడు నీకు? చెప్పను. మరి చెప్పాలి. చెబితే ఆస్తి రాసిస్తాం మేము. అలా రాసిస్తే ఆస్తి అయిపోతుంది. ఎందుకైద్ది? ఇప్పుడు ఆస్తి ఇచ్చేస్తాం రాసి మీ అమ్మమ్మని నాన్నమ్మని అందరిని కూర్చోబెట్టి. నువ్వు కనకరాజుకి నేను పాలన అవుతాను, అందుకని నేను మీ ఆస్తి కోసం వచ్చానని చెప్పి మీకు అబ్బాయిని తింటున్నాను, మీ అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నాను నువ్వు చెప్పేవు అనుకో. అయితే మేడం చుట్టమైన ఉండాలి లేదా కనకరాజు చుట్టమైన ఉండాలి. రెండింటికి కానప్పుడు నీకెందుకు? నువ్వు ఎవరి తరపు? నీ సపోజ్ పిల్లవాడిని ఏడిపోయింది తప్పేముంది? ఇల్లు మారట్లేదు అని చెప్పాడు. ఇల్లు అర్థం ఇవ్వలేదు. 2 నెలలు ఒకసారి ఇమ్మన్నారు. చూసాను. చూసా. చేతులతో డబ్బు తీసి ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది? ఇది ఈ ఇంట్లో ఉంటావు నువ్వేంటి? అవును, ఇంట్లో మాతో పాటు రా. మా కూడా మా ఇంట్లో ఉంది కదా. సరే రావద్దు. నువ్వు అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చి చెప్పలేదు.